రై ధర్మ రారా బయటికి రా. బావా ఏంటి అంత ఆవేశంగా ఉన్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నాను బావా. ఎవరు మీరు? ఏం కావాలి మీకు? నా పేరు అశోక్. పిలువు ఆ ధర్మగాడిని బయటికి పిలువు. నా జన్మ కారకుడైన ఆ ధర్మగాడిని అంతం చేస్తా. రమ్మని వాడిని బయటికి. ఏ మిస్టర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓ దేవి, నువ్వేంటి ఇక్కడ? ఈ దివానం మాదే. నేను ఈ రుద్రమరాజు కూతుర్ని. కామంతో కళ్ళు మూసుకుపోయినా ఆ ధర్మగాడిని బయటికి రమ్మను. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు అంత ఆవేశంగా ఉన్నావు? ఎందరో ఆడపిల్లలు ఉసిరి కోసుకున్నా ఆ ధర్మగాడు నా తల్లికి నా తల్లిని మానభంగం చేసి నా జన్మకు కారకుడయ్యాడు. వాడిని అంతం చేసే వరకు నేను నిద్రాగను. మా బావ అలాంటి వాడు కాదు. మీరు చాలా పొరపడబోతున్నారు. అవును, వాడు మంచితనం అనే ముసుగులో వాడు చేసిన ద్రోహానికి నిన్ను ఈ రోజు నీ శీలంతో ఆడుకుంటాను. ఛీ, దుర్మార్గుడా, ఏంటి దౌర్జన్యం? గదికి ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? రమ్మను, నిన్ను అన్ని ఒక్కసారి తగలనుకుతా. నన్నేం చేయొద్దు. అయ్యో మావయ్య, జీవితాన్ని పాడు చేసావు. మనుషులు కదరా, పశువి. అమాయకుడైన నా తల్లిని నమ్మించి ప్రేమించి మానభంగం చేసి నా జన్మ కారణమయ్యావు. బాబు, నీ తల్లి నేను పాడు చేయలేదు బాబు. నీకెవరో నూరు పోసి నా మీదకు పంపించారు. అసలు నీ జీవితానికి ఒక అర్థం ఉంది బాబు. నువ్వు ఎవరో కాదు బాబు. అయ్యాల నా మరదలకు సంజయ్ బిడ్డవు బాబు. నీ తల్లి జీవితాన్ని పాడు చేసింది ఎవరో కాదు, ఆ పశుపతి ఎమ్మెల్యే. ఏమిటి ధర్మ నువ్వు చెప్పేది?
చచ్చిపోయేవాడు ఎవడు అబద్ధం చెప్పడం బాబు. ఇది అక్షరాల నిజం. నేను నీ పెదనాన్ని బాబు, నన్ను నమ్ము. రేయ్ పశుపతి, ఇక నీ కాలం చెల్లిందిరా. నా తల్లిని మోసం చేసి నా జన్మకారణకైన నిన్ను ఎమ్మెల్యేగా కాదు కదా, రోడ్డు మీద భిక్ష వెతుకునేలాగా చేస్తా. ఇక నుండి నా వేట మొదలైంది. నా దేవి, ఈ సంస్థాన్ని కాపాడడానికి వజ్రాయేంద్ర అని కుర్రాడు నీ ముందుకే వచ్చాడమ్మా. బాబు, నా మేనగోళ్ళ జీవితాన్ని పాడు చేసిన నువ్వు నన్ను ఆశీర్వదించు. ఇక నేను వెళ్ళిపోతున్నాను.